ప్రకాష్ రాజ్ ఏమంటుండంటే ప్రశ్నిస్తే చంపేస్తారా? అసలు జనసేన పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి. నీ లెక్కనే సూడో సెక్యులర్ గాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని బరితెగించి బూతులు మాట్లాడేటోళ్ళకి ఇట్లా కేసులు పెట్టి జైల్లో వేస్తేనే బుద్ధి వస్తుందని ఒకసారి నువ్వు కూడా గుర్తుంచుకో ప్రకాష్ రాజ్ అని చాలా మంది జన సైనికులైనా హిందూ సమాజం అయినా ఈరోజు చెప్తుంది. అడ్డగోలుగా ఎంత వస్తే అంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందని మతాల మీద, కులాల మీద, వ్యక్తుల మీద వ్యక్తిత్వ హననాలు చేస్తూ అడ్డగోలుగా మాట్లాడితే ఇట్టే కేసులు అయితే జైల్లోకి పోతారు. అవతలను కూడా హక్కు ఉంటుంది కదా. తెలవకుండా అడ్డగోలుగా బూతులు మాట్లాడి హిందూ సమాజంలో ఉన్న కులాల మధ్య సిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని, ఫాలోవర్లను పెంచుకోవాలి, సబ్స్క్రైబర్లను పెంచుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తే పరిణామాలు ఇట్నే ఉంటాయి. ఇక్కడ ప్రకాష్ రాజ్ ఏమంటుంటే యూట్యూబర్ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఆగ్రహం. నువ్వు ఆగ్రహిస్తే ఏమవుతుంది? ఏం కాదు. జనసేన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు, జనసేన కార్యకర్తలు గూండాల ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు. అట్లాంటి ఎదవలకి అట్లా ప్రవర్తిస్తేనే బుద్ధి వస్తుంది. మరి లేకపోతే కులాల మధ్యలో సిచ్చు పెడుతూ ఒక పాఠశాలలో ఒక ఇద్దరి పోరగాళ్ళకి గొడవ జరిగితే దానికి కులం రంగు పుల్మేటోళ్ళని ఏమంటాం మనం? కులాల మధ్యలో సిచ్చులు పెట్టి హిందూ సమాజాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే వ్యక్తులను ఏమంటాం మనం? ఇలాంటి సూడో సెక్యులర్ గాళ్ళు, దేశ వ్యతిరేకులు, వీళ్ళని మనం పెంచి పోషించాలా? ఇట్లాంటి నా కొడుకులను జైల్లో పెడితేనే కొంచెం బుద్ధి వస్తుంది. వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ చంద్రబాబులను ట్యాగ్ చేసిన నటుడు యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై వీడియో విడుదల. మీరు వీడియోలు విడుదల చేసినా, రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసినా ఏం కాదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తుర్రు. ఆడోళ్ళని బూతులు తిట్టడం, యువకులని బూతులు తిట్టడం, కులాలని బూతులు తిట్టడం. మీకు దమ్ముంటే కులాలను కలిపే ఆలోచన విధానం ఏదైనా ఉంటే అది షేర్ చేసుకోరు గవర్నమెంట్ తోటి. అంతేగాని కులాల మధ్యలో చిచ్చులు పెట్టి విభేదాలు సృష్టించి దాని నుంచి లబ్ధి పొందాలి, దాని నుంచి ఫాలోవర్స్ను పెంచుకోవాలని ప్రయత్నిస్తే ఎవడింటాడని ఎంతకాలం సాగిస్తారు? ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ జనసేన పార్టీ కార్యకర్తల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. యూట్యూబర్ ప్రశాంత్ రావణ్ అరెస్టు వ్యవహారంలో జన సైనికులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ ప్రశ్నించే వాళ్లను చంపేస్తారా ఏంటి, ఇది గూండాయిజం కాదా అని నిలదీశారు. ఇప్పుడు ఆడిష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, అయితే ఆడిష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. అట్లాంటి వాళ్ళని సహించి బయట ఉన్నియాలి, బయట తిరగనియాలి. అట్లాంటి దేశ ద్రోహులని బయట తిరగనియాలి. కులాల మధ్యలో సిచ్చులు పెట్టేటోళ్ళని, మనుషులను రెచ్చగొట్టేటోళ్ళని. ఆ పీస్ అండ్ హార్మనీ ఉండాలి కదా సమాజంలో, ప్రశాంతంగా బతకాలి కదా. ఏమనంటే నాస్తికులు నాస్తికులు అయితే మీకు మీ భావ ప్రకటన ఎంత స్వేచ్ఛ ఉందో వాళ్ళకు కూడా అట్లాంటి పనులు చేసే స్వేచ్ఛ వాళ్ళకు కూడా ఉంది. మీరు నోరు జార్రి, వాళ్ళు చేయి జారుతారు. మీరు ఇష్టం వచ్చినట్టు బరి తెగించి బూతులు మాట్లాడరి, వాళ్ళు చంపుతారు. ఈ వ్యవహారంలో జనసేన కార్యకర్తలు అతిగా ప్రవర్తిస్తున్నారని, పద్ధతిగా మెలగాలని ప్రకాష్ రాజ్ హితవు పలికారు. కేసును న్యాయస్థానం చూసుకుంటుందని, దేశం మొత్తం ఈ పరిణామాలను గమనిస్తుందని ఆయన హెచ్చరించారు. మన దేశం ప్రజాస్వామ్య దేశం, న్యాయస్థానాలు చూసుకుంటే ఇట్లాంటి కేసులు ఏమన్నా ఉన్నా అది వాస్తవమే. కానీ క్యారెక్టర్ అసాసినేట్ చేయొచ్చా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా బూతులు? నిన్నంటే ఊకుంటావా? మీ ఫ్యామిలీని అంటే ఊకుంటావా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని మర్యాద లేదు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఇక దాన్ని వాడుకోవాలి, ఇష్టం వచ్చినట్టు నోరు జారాలి. వాట్ ఈస్ దిస్ యాక్ట్ ఆఫ్ యువర్ జనసేన పార్టీ క్యాడర్స్? ట్విట్టర్లో పోస్ట్ చేసిండు. జనసేన పార్టీ క్యాడర్ల యొక్క ప్రవర్తన బాగలేదంట. మరి వాళ్ళు పార్టీ అధినేతను విమర్శిస్తూ చూసుకుంటూ ఏంది? ఆడ ఉన్నది ఎన్డీఏ కూటమి కాబట్టే ఇట్లాంటి నా కొడుకులు ఎన్ని బూతులు మాట్లాడినా, కులాల మధ్యలో సిచ్చులు పెట్టినా, సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించినా ఈరోజు న్యాయబద్ధంగా కోర్టులు చూసుకుంటాయి, పోలీస్ వ్యవస్థ చూసుకుంటుందని పోలీసుల ద్వారా కేసులు నడుపుతారు. అదే ఇంతకుముందు జగన్ ప్రభుత్వం అయితే ఇట్లుండేదా పరిస్థితి? జగన్ విమర్శిస్తే ఇప్పటిదాకా బతికేటోడు ఆడు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆనికి ఎంత హక్కు ఉందో కొట్టే హక్కు కూడా జన సైనికులకు ఉంటుంది.